హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు తమ వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 17,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. దాంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 98,000 రూపాయలకి మార్కెట్ లో లభిస్తుంది. అలానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ S1 X ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ మీద 25,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. దాంతో 88,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఈ రెండు రేట్ల మధ్య కస్టమర్లు చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఓలా S1 X ప్లస్ మోడల్ తీసుకోవాలా లేదంటే వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ తీసుకోవాలని ఈ వీడియోలో మీకు నేను ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ని క్లియర్ గా కంపారిజన్ చేసి మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలో చెప్తాను. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. నేనైతే వేదా V1 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివ్యూ చేశాను కానీ ఓలా S1 X ప్లస్ మోడల్ అయితే రివ్యూ చేయలేదు. కాకపోతే ఓలా S1 X కస్టమర్లు, మన సబ్స్క్రైబర్లు ఎవరైతే వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే ఆన్లైన్ లో చాలా మంది కస్టమర్లు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కాబట్టి దాని ఆధారంగా అయితే నేను ఈ కంపారిజన్ చేసి మీకు ఒక సమాధానం అయితే చెప్తాను. మొదటిది రేంజ్. వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 3.44 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. దీంతో 143 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, అలానే 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే నిజంగా ఇంత 100 రేంజ్ వస్తుందంటే ప్రీవియస్ గా వేదా V1 Pro కస్టమర్లు ఏం చెప్పారంటే కంపెనీ వాళ్ళు 110 కిలోమీటర్ల రేంజ్ అని చెప్తున్నారు, కానీ తమకి 100 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని, అది కూడా ఎక్కువ మోడ్ లో 40 నుండి 54 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్తే ఈ రేంజ్ వస్తుందని చెప్పారు. దాన్ని మన పరిగణలో తీసుకుంటే వేదా V1 ప్లస్ లో 3.44 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, కంపెనీ వాళ్ళు చెప్పిందే 100 కిలోమీటర్ రేంజ్ కాబట్టి ఒక 90 కిలోమీటర్ రేంజ్ అనేది మనం రియల్ గా అయితే ఎకో మోడ్ లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓలా S1 X ప్లస్ మోడల్ ని తీసుకుంటే వీళ్ళు 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. 151 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 125 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు చెప్పారు. కానీ ఎగ్జిస్టింగ్ గా ఓలా S1 X ప్లస్ కస్టమర్లు చెప్తున్న వాళ్ళ యొక్క కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే ఎకో మోడ్ లో ఒక 40 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ తో వెళ్తే వాళ్ళకి 100 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది వస్తుందని చెప్తున్నారు. సో ఇంచుమించుగా మనకి రేంజ్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా S1 X ప్లస్ కానీ వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ రియల్ రేంజ్ ఒకేలాగా కనిపిస్తున్నాయి. ఇక రెండోది పర్ఫార్మెన్స్. వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.9 కిలోవాట్ల PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని పీక్ పవర్ 6 కిలోవాట్, టాప్ స్పీడ్ వచ్చి 80 కిలోమీటర్లు ఇస్తున్నారు. యాక్సలరేషన్ 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.4 సెకండ్లోనే చేరుకోగలుగుతుంది. అదే మనకి ఓలా S1 X ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ తీసుకుంటే ఇందులో 2.7 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ యూజ్ చేస్తున్నారు. దీని పీక్ పవర్ 6 కిలోవాట్లు, టాప్ స్పీడ్ 90 కిలోమీటర్లు, 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 4.1 సెకండ్ లో చేరుకోగలుగుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే యాక్సలరేషన్ అనేది మనకి వేదా V1 ప్లస్ లో ఎక్కువగా ఉంటుంది. ఇనీషియల్ గా ఫాస్ట్ గా వెళ్ళేది వేదా V1 ప్లస్, బట్ టాప్ స్పీడ్ పరంగా ఓలా S1 X ప్లస్ మోడల్ కి ఎక్కువ టాప్ స్పీడ్ అనేది ఇచ్చారు. కాకపోతే పవర్ఫుల్ మోటార్ అనేది వేదా V1 ప్లస్ మోడల్ లోనే లభిస్తుంది. ఇక మూడోది ఛార్జింగ్ టైం అండి. వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 100% ఛార్జ్ చేయడానికి మీకు 5 గంటల 15 నిమిషాలు అయితే టైం పడుతుంది. అదే ఓలా S1 X ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు ఛార్జ్ చేయడానికి 7 గంటల 24 నిమిషాలు అయితే ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. సో ఫాస్ట్ గా అనేది మనకి వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ కి లభిస్తుందండి. వేదా V1 ప్లస్ మోడల్ ని అలానే ఓలా S1 X ప్లస్ ని కూడా మీరు ఫాస్ట్ గా ఛార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ చూసుకున్నట్లయితే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ మనకి వేదా V1 ఎలక్ట్రిక్ స్కూటర్ కి లభిస్తుంది. కేవలం వేదా ఛార్జింగ్ స్టేషన్స్ కాదు, ఏతర్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ కూడా వేదా ఎలక్ట్రిక్ స్కూటర్ కి సపోర్ట్ అవుతుంది. కాబట్టి దాదాపుగా 1000కు పైగా ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అనేది వేదా ఎలక్ట్రిక్ స్కూటర్ కి లభిస్తుంది. బట్ నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే కంపేర్ టు వేదా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తో పోలిస్తే తక్కువ ఛార్జింగ్ నెట్వర్క్ ఓలా ఎలక్ట్రిక్ కలిగి ఉంది. ఇక తర్వాతది బిల్డ్ క్వాలిటీ అండి. వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని బిల్డ్ క్వాలిటీ అనేది ఆ ప్రైస్ సెగ్మెంట్ కి అయితే బాగానే లభిస్తుంది. అదే మనకి ఓలా S1 X ప్లస్ వేరియంట్ బిల్డ్ క్వాలిటీ చూస్తే ఇందులో కూడా ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, పర్లేదు. కాకపోతే ఓలా S1 Pro Gen 2 వేరియంట్ తో పోల్చుకున్నట్లయితే అంత బిల్డ్ క్వాలిటీ లేదనేది ఎగ్జిస్టింగ్ కస్టమర్ల మాట. ఇక నెక్స్ట్ విషయం చూస్తే కబ్ వెయిట్ అండి. అంటే ఈ స్కూటర్ యొక్క బరువు వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బరువు 124 కేజీలు, ఓలా S1 X ప్లస్ వేరియంట్ యొక్క బరువు 108 కేజీలు. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి S1 X ప్లస్ లైట్ వెయిట్ గా ఉంటుంది, 108 కేజీలు కాబట్టి 16 కేజీల వెయిట్ డిఫరెన్స్ అయితే ఉంది. కాస్త ఈజీ టు హ్యాండిల్, అంటే రెండు కూడా లైట్ వెయిట్, కాకపోతే మరింత ఈజీగా హ్యాండిల్ అనేది ఓలా S1 X ప్లస్ మీద మీకు లభిస్తుంది. ఇక తర్వాత విషయం బ్రేకింగ్ అండి. వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు డిస్క్ బ్రేక్ లభిస్తున్నాయి. అదే ఓలా S1 X ప్లస్ మోడల్ అయితే మీకు డ్రమ్ బ్రేక్స్ అనేది లభిస్తుంది. అంటే ఫాస్ట్ గా ఫుల్ స్పీడ్ లో హై స్పీడ్ తో వెళ్తున్న టైంలో మీకు సేఫ్ బ్రేకింగ్ అనేది మీకు వేదా V1
ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ లభిస్తుంది. ఇందులో డిస్క్ బ్రేక్ ఇవ్వడం వల్ల. ఇక తర్వాతది బూట్ స్పేస్ అండి. బూట్ స్పేస్ పరంగా అయితే వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 26 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అదే ఓలా S1 X Plus మోడల్లో 34 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అంటే ఎక్కువ స్పేస్ మీకు S1 X Plus మోడల్లోనే ఉంది. ఇక తర్వాతది స్మార్ట్ ఫీచర్స్ పరంగా చూస్తే వేదా V1 ప్లస్ మోడల్లో 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తుంది. క్రూజ్ కంట్రోల్ లభిస్తుంది. మ్యూజిక్ ఆప్షన్ ఉంది. 4G కనెక్టివిటీ ఆప్షన్ ఉంది. నావిగేషన్ ఆప్షన్ ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది. అలానే కీలెస్ స్టార్ట్ ఆప్షన్ కూడా మనకి వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. అదే మనకి ఓలా S1 X Plus వేరియంట్ లో చూసుకున్నట్లయితే దీని స్క్రీన్ వచ్చి 4.3 అంగుళాల స్క్రీన్ అనేది లభిస్తుందండి. ఇది నార్మల్ స్క్రీన్, టచ్ స్క్రీన్ అనేది మీకు లభించదు. అలానే మీకు నావిగేషన్ ఆప్షన్ ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది. అలానే కీలెస్ ఆన్ ఆఫ్ ఆప్షన్ కూడా ఉంది. కాకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు మ్యూజిక్ ఆప్షన్ అనేది లభించదు. ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువ ఫీచర్స్ మీకు వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లభిస్తుంది. ఇక తర్వాత విషయం వారంటీ అండి. వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ స్టాండర్డ్ గా ఆఫర్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీకు ఎక్కువ వారంటీ కావాలంటే 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల వరకు మీరు వారంటీ తీసుకోవచ్చు. ఇది ఎక్స్టెండెడ్ వారంటీ కిందకు వస్తుంది. మీరు 7,000 రూపాయలు అడిషనల్ గా పే చేయాలి. అదే ఓలా S1 X Plus వేరియంట్ కి అయితే మీకు స్టాండర్డ్ గా 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. లేదు మీకు 1,00,000 కిలోమీటర్ల వారంటీ కావాలనుకుంటే అదనంగా మీరు ఒక 5,000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. లేదు నాకు 1,25,000 కిలోమీటర్లు బ్యాటరీ ప్యాక్ వారంటీ కావాలంటే అదనంగా మీరు 13,000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. బ్యాటరీ ప్యాక్ వారంటీ పరంగా అయితే మీకు ఓలా S1 X Plus ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎక్కువ బ్యాటరీ ప్యాక్ వారంటీ లభిస్తుంది. ఇక తర్వాతది సర్వీస్ అండి. వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే వీళ్ళ సర్వీస్ అనేది బాగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే ఓలా S1 X Plus వేరియంట్ కస్టమర్ల గురించి ఎక్కువగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లు చెప్పే ఫీడ్బ్యాక్ ఏంటంటే సర్వీస్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదనేది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మీద ఉన్న రిమార్క్. ఇక తర్వాత విషయం రీసేల్ వాల్యూ. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. కంపేర్డ్ టు వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోయే రోజుల్లో ఓలా S1 X Plus ఎలక్ట్రిక్ స్కూటర్ కి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఇవాళ వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు రాబోయే రోజుల్లో 10,000 పెరిగితే గనక అదే రేటు ఓలా S1 X Plus రేటు 20,000 నుండి 30,000 రేటు పెరిగే అవకాశం ఉంది. కారణం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చాలా హైలీ డిస్కౌంటెడ్ రేట్ కి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ని అందజేస్తున్నారు. వీళ్ళ మార్కెట్ లో ఎక్కువ సేల్ చేయడం కోసం. రేపన్న రోజు ఒకవేళ కస్టమర్ ఎవరైనా సెకండ్ హ్యాండ్ లో సేల్ పెట్టినా కూడా ఓలా S1 X Plus ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోయే రోజుల్లో రేటు పెరుగుతుంది కాబట్టి ఆ రేటు డిఫరెన్స్ తగ్గినా కూడా ఎగ్జిస్టింగ్ మార్కెట్ లో ఎవరైనా కస్టమర్లు తీసుకుంటే మీరు పెట్టిన రేట్ కి కొంచెం డిఫరెన్స్ లోనే మీరు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ని అమ్మే అవకాశం ఉంటుంది. అది S1 X Plus ఎలక్ట్రిక్ స్కూటర్ కు ఉన్న అడ్వాంటేజ్. కాకపోతే సర్వీస్ అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అయితే ఉండొచ్చు. బట్ ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం రీసేల్ వాల్యూ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూ రీసేల్ వాల్యూ S1 X Plus కు ఉంటుంది. ఇక చివరిది ప్రైస్ మరియు డెలివరీ అండి. వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర 1,15,000 రూపాయలు. ఎవరికైతే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో 12,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ తో పాటుగా 5,000 రూపాయలు క్యాష్ బ్యాక్ తో 17,000 రూపాయలు తగ్గి 98,000 రూపాయలకి వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది లభిస్తుంది. లేదా మీరు ఫ్లిప్కార్ట్ ద్వారా ఇతర క్రెడిట్ కార్డ్ ని యూస్ చేసి కొంటే గనక 12,000 రూపాయల డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అలానే మీకు వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది షోరూమ్ ద్వారా అనేది డెలివరీ అనేది డైరెక్ట్ గా అనేది లభిస్తుందండి. అదే మీరు ఓలా S1 X Plus ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ చూస్తే 1,10,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 25,000 రూపాయల డిస్కౌంట్ ప్రెజెంట్ నడుస్తుందో 85,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఎవరైనా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుక్ చేస్తే గనక ఒక వారం రోజు లోపుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే డెలివరీ చేస్తున్నారు. ఈ కంపారిజన్ అంతా పూర్తయిన తర్వాత ఎవరు వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకోవచ్చు. మీలో ఎవరైతే రోజుకి అప్ అండ్ డౌన్ ఒక 80 నుండి 90 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారో, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కావాలి, సర్వీస్ ఫాస్ట్ గా ఉండాలి, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకోవచ్చండి. ఎవరైతే రోజుకి 80 నుండి 100 కిలోమీటర్లు రైడ్ చేస్తారో, ఎక్కువ బ్యాటరీ ప్యాక్ వారంటీ కావాలనుకుంటున్నారో, ఎక్కువ బూట్ స్పేస్ కావాలి, అలానే రీసేల్ వాల్యూ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఓలా S1 X Plus ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అయితే తీసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా వేదా V1 ప్లస్ అలానే ఓలా S1 X Plus ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి కంపారిజన్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్ ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.